ఎందుకంటే భారతదేశం నుంచి 3 నదుల్లోని నీరు పశ్చిమ దిశగా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని పంట పొలాలకంతా కూడా నీళ్లు అందిస్తుంటాం. కాబట్టి దీన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ జలాలను అక్కడికి పంపించేది లేదన్నది ఒకటి. తరువాత ఈ ఎంబసీల్లో ఎవరైతే ఉన్నారో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిప్పి పంపించేస్తున్నారు. తర్వాత వీటి సంఖ్యను 50 నుంచి 30కి తగ్గించడం. తర్వాత సార్క్ వీసాలు అని ఉంటాయి. మనమంతా సార్క్ దేశాలు. ఈ సార్క్ వీసాలు అన్నవి ఇకపై పాకిస్తాన్ నేషనల్స్ కి ఈ సార్క్ వీసాలు ఇవ్వము. ఎవరికైతే ఇవి ఇష్యూ చేశామో 48 గంటల్లో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది కూడా ఈ సిసిఎస్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత త్రివిధ దళాధిపతులతో కూడా వారు చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా అయితే బాలాకోట్ లో అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ దిశగా ఇప్పుడు ఏ విధమైన మనం ముందుకు వెళ్ళాలన్నది కూడా వారు ఖచ్చితంగా చర్చించుంటారు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏదైనా ఉందో మీరు ప్రస్తావించారు కూడా దాని గురించి. అంటే ఇంత పెద్ద పెట్టున మన ఇక్కడ పర్యాటకులు వస్తున్నప్పుడు ఈ మధ్య జరిగిన కొన్ని ఇంట్రాగేషన్స్ లో పర్యాటకుల మీద టెర్రరిస్టు చర్యలు జరుపుతాయి అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారట. ఇచ్చినా కూడా దాని మీద సరి అయిన చర్యలు తీసుకోలేదన్నది ఒక వాదం మనకు వినిపిస్తుంది. కాబట్టి ఏప్రిల్ 19th అక్కడ జరగాల్సి ఉన్నటువంటి ప్రధాని మోదీ సభ ఈ ఇంటెలిజెన్స్ హెచ్చరికల వల్లే క్యాన్సిల్ అయింది అనేది చాలా బలంగా వినిపిస్తుంది. ప్రధాని సభ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ ఇంత వార్నింగ్ చేస్తున్నా పట్టించుకోవటం, నిర్లక్ష్యం కాస్ట్ 26 ప్రాణాలు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే అదే చూస్తాం. ఎందుకంటే ఇంతమంది టూరిస్టులు వస్తున్నారు ఒక్కోసారి ఏంటంటే కాంప్లసెన్సీ వచ్చేస్తుంది మనలో, ఇంకేమీ జరగదు అన్న ధోరణి ఒకటి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటికి వస్తున్నాం. అంటే ఇన్పుట్స్ కూడా దొరికాయి, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా దొరికాయి. కాబట్టి అత్యంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు తీసుకున్న ప్రదేశం ఎలాంటిదంటే అక్కడ మనకు కార్లు కానీ వెహికల్స్ కానీ వెళ్ళవు. ఆ ప్రాంతంలో నేను వెళ్ళాను అక్కడికి. ఆ ప్రాంతంలో చూశాను ఇంతకు ముందు పహల్గావ్ సైడ్ వెళ్ళినప్పుడు. అక్కడ కేవలం మనం గుర్రాల మీద, పోనీల మీద, లేకుంటే కాలినడకన మనం వెళ్లాల్సి వస్తుంది అక్కడ. అందువల్ల వారు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతం కూడా ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ రావడానికి సమయం పడుతుంది. సో ఆ విధమైన ప్రదేశాన్ని కూడా వాళ్ళు ఎన్నుకొని ఆ విధంగా చేయడం. కాబట్టి ఇప్పుడు మొదట చేయాల్సింది సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయా, లేకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా కూడా తగిన భద్రతా చర్యలు తీసుకోలేదా అన్నది ఒక అంశం. తర్వాత అక్కడున్న ప్రభుత్వాన్ని ఫుల్లీ కాన్ఫిడెన్స్ లో తీసుకొని, అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లా గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ లో తీసుకొని అక్కడ కలిసి పనిచేయాలి. పొలిటికల్ గా మన మధ్య భేదభావాలు ఉండొచ్చు, అది వేరు. కానీ ఇటువంటి స్థితిలో అందరం కలిసి, ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ చర్యలను ఖండించాయి. ప్రభుత్వం ఏ విధమైన స్టెప్ తీసుకున్నా కూడా మేమంతా వారితో ఉంటామన్న ప్రకటనలు కూడా చేయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఉమర్ అబ్దుల్లా గారు కూడా అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ కూడా వారు నిర్వహిస్తున్నారు. సో వీటన్నిటిని తీసుకొని మనం దౌత్యపరంగా మనం కశ్మీర్లో ఈ విధమైన చర్య అన్నది పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అన్నది మనం చెబుతూనే ఉన్నాం. దానికి ఇంకొక నిదర్శనమని మనం యునైటెడ్ నేషన్స్ లో కానీ మిగతా ఏవైతే ఉన్నాయి G20 కావచ్చు, మిగతా అనేక G7 కావచ్చు, ఇలా అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా పాకిస్తాన్ ని మనం ఓపెన్ చేయాలి వాళ్ళ యొక్క చర్య.